ఏపీలో జరిగే లిక్కర్ స్కామ్ కంటే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నదన్నారు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్. ఈ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారని, అయితే ఏపీ సీఎం జగన్ జీవితాంతం జైల్లో ఉన్నా కేసులు సరిపోవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే జరుగుతున్నాయని, సీబీఐ విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మంత్రులు జైల్లో ఉంటారన్నారు కనకమేడల. లిక్కర్ అమ్మకాల్లో డిజిటల్ రూపంలో డబ్బు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో యథేచ్ఛగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీంతో పోల్చుకుంటే అది స్కామే కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కనుక చూసుకుంటే వేలాది కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. లిక్కర్ అక్కడ డిజిటల్ కరెన్సీ లేదు, అన్ని చోట్ల డిజిటల్ కరెన్సీ ఉంది, అక్కడ క్యాష్ ద్వారా మాత్రమే చేస్తున్నారు. ఇది కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ కింద సిసోడియా గారు దాదాపు 10 నెలల నుంచి జైల్లో ఉన్నారు. చాలామంది ముద్దాయిలు జైల్లో ఉన్నారు. నిన్న కవిత గారిని పెట్టారు, మొన్న అదే కేజ్రీవాల్ గారిని పెట్టారు. ఇవన్నీ కనుక చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారో నాకు తెలియదు. మరి ఆయన జీవితాంతం జైల్లో ఉన్నా కూడా ఆ స్కామ్లకి శిక్ష సరిపోదు. కానీ దీన్ని బట్టి ఆలోచిస్తే ఏమవుతుందండి మనకి, కనుక పోలిక లేదు. అసలు లిక్కర్ స్కామ్ ఇది స్కామ్ కాదు, ఇది ఒక స్కీము పేరుతో స్కాము, వేల కోట్ల స్కాము. కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సిబిఐ ద్వారా నిష్పక్షపాతకమైనటువంటి ఎంక్వైరీ లిక్కర్కు సంబంధించింది. ఇక శాండు, మైన్స్ అవన్నీ కూడా ఇంకా పక్కన